హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దబ్బ నిమ్మకాయతో ఇటు రైస్లోకి అటు అన్ని రకాల టిఫిన్స్లోకి సూటబుల్గా ఉండే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇవి దబ్బ నిమ్మకాయలు. వీటిలో పొటాషియం, కాల్షియం, ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇలా పైన పొట్టంతా ఒలిచేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోని సీడ్స్ అన్నీ తీసేయాలి. ఒక నిమ్మకాయకి 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ బెల్లము, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ ముక్కలన్నింటినీ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఆ తర్వాత ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసి కలిపేసి బెల్లం కరిగిన తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా కలిపిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు 2-3 వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఈ పోపుని పచ్చడికి కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ అటు రైస్లోకి ఇటు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.